హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. మిస్టర్ మానిస్టర్ 14 ఎపిసోడ్. నీకు సాకేత్కి మధ్య ఉన్న సంబంధం ఏంటి? తనతో అంత చనువుగా ఉంటున్నావు. అతన్ని ఎక్సలవరా అంటూ గుడ్లురిమింది నీరజ. నీరజ, ఏంటా కారుకూతలు? ఇంటి కోడల్ని పట్టుకొని ఇలా హాల్లో నిలబెట్టి నిలదీయటం సంస్కారం అనిపించుకోదు అని కోపంగా అరిచింది సుభద్ర. ఓ, మీరు ఏరికోరి తెచ్చిన దరిద్రం కదా, ఆ మాత్రం కన్సర్న్ ఉండటం కామనే లెండి అంటూ మువ్వారింపుగా అంది నీరజ. నన్ను ప్రశ్నించే హక్కు మీకు లేదు. ఏదైనా మర్యాద ఇచ్చి పుచ్చుకోవటం మంచిది. అడ్డమైన మాటలు అంటే పడను అని కోపంగా అంది మిథున కూడా. నీలాంటి అలగాదాన్ని బంగారం లాంటి నా కొడుక్కి కావాలనే పెళ్లి చేసింది ఈవిడ. నీ భాగోతం అంతా నాకు తెలిసే అంటూ ఈసడించింది నీరజ. ఆంటీ అంటూ రౌద్రంగా అరిచాడు అప్పుడే లోపలికి వస్తున్న సాకేత్. ఏయ్, నా మీద అరవటానికి నువ్వెవడివి అని నోరు జారింది నీరజ ఆంటీ. వితిన్ సెకండ్స్లో ఫ్లోర్కి ఫ్రెంచ్ కిస్ ఇచ్చింది. కళ్ళ నుండి నిప్పులు కురిపిస్తూ కోపంతో ఊగిపోతూ, ఛీ, నువ్వసలు మనిషివేనా? నీలాంటి దాన్నా నేను ఇష్టపడి పెళ్లి చేసుకున్నది అంటూ చేదరించాడు సారథి. స్ప్రింగులా పైకి లేచి కోపంతో ఊగిపోతూ, నేనేం తప్పు మాట్లాడాను అని. ఏయ్, ఈ సాకేత్ నీకేమవుతాడే అంటూ అరిచింది నీరజ. బావవుతాడు, సో వాట్ అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు కోడల కంటే ముందే సారథి. అవునా, మేనత్త కొడుకైతే దానికే ఇంత రాద్ధాంతం ఎందుకు అని అడిగింది సుభద్ర. అంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్న అక్రమ సంబంధం గురించి మీ ఇద్దరికీ ముందే తెలుసా అంటూ మొహం ఒకలా పెట్టింది. అత్తయ్య, మర్యాదగా మాట్లాడు. హద్దులు దాటితే ఊరుకోను. తను పేరుకే బావ కానీ తోడబుట్టిన అన్నయ్య కంటే ఎక్కువ. మీకేం తెలుసు మా మధ్య ఉన్న బంధం గురించి? మీరింత కుసంస్కారులని నేను అస్సలు ఊహించలేదు అంటూ నిప్పులు చెరిగింది మిథున. అబ్బబ్బా, ఏ నంగనాచి కబుర్లు చెబుతున్నావే. వీడితో కలిసి కదా పక్కా ప్లాన్తో ఈవిడ కంట్లో పడి మంచిదానిలా నటించి మా ఇంటి కోడలవై కూర్చున్నావు. ఆస్తంతా చేజెక్కించుకొని వీటితో కలిసి జెండా ఎత్తేయాలని ఎత్తుగడ వేశావు. అందులో భాగంగా ముందు కంపెనీలో ఉన్న ఓల్డ్ ఇన్వెస్టర్స్ని బయటకు గెంటేసి వీడితో షేర్స్ కొనిపించావు. మా ఆయన్ని మంచి చేసుకుని మొత్తం కంపెనీ అంతా కబ్జా చేసేద్దాం అని మీ ఆలోచన నాకు తెలుసు. నీ ఆటలు సాగవు, నడవండి బయటికి అంటూ మిథున రెక్క పుచ్చుకుంది నీరజ. ఒక్క విసిరి విసిరి నువ్వెవరివి నన్ను పొమ్మనడానికి? నీకేం హక్కు ఉంది అని కోపంగా అడిగింది మిథున. నీరజ, ఏంటా వాగుడు? సాకేత్ నాకు ఎప్పటినుంచో తెలుసు. ఇక మిథున కోసం మాట్లాడే రైట్స్ నీకు లేవు. బావైతే తప్పుగా వాగుతావా? అసలు నువ్వు వాడదానివేనా అంటూ అరిచాడు సారథి. ఆ సంగతి అదెప్పుడో మర్చిపోయిందని చిరాకు పడుతూ, మిథున నా కంట్లో పడటం ఏంటే, నేనే తన కంట్లో పడ్డాను. గుడిలో కావాలనే పడిపోయినట్లు నటించాను తన కోసం. నీకేం తెలుసు నీరజ? నా మనవడికి భార్య అంటే ఎలాంటిది కావాలో రావాలో ఆ మాత్రం తెలియదా నాకు? నిన్ను అంటే సారథి ఇష్టపడ్డాడని ఏమీ అనలేక సరే అన్నాను. అది ఎంత తప్పో నువ్వు ఇంటికి కోడలుగా వచ్చిన ఏడాదికే తెలిసింది. నీ ప్రవర్తన ఇలాగే ఉంటే నువ్వే ముందు బయటకు పోతావు అంటూ వార్నింగ్ ఇచ్చింది సుభద్ర. ఈ ఇల్లు నాది, నేను వెళ్ళటం కాదు. ఇలాంటి తిరుగుబోతుంది నా ఇంట్లో ఉండటానికి నేను ఒప్పుకోను అంటూ తన పట్టిన కుందేలికి మూడే కాళ్ళు అనే మోస పద్ధతిలోనే వాదిస్తోంది నీరజ. చంపేస్తాను నా క్యారెక్టర్ కోసం మాట్లాడితే అంటూ ఇల్లు అదిరేలా అరిచింది మిథున. ఏంటే అరుస్తున్నావు? కొడతావా? ఒకసారి కాదు 100 సార్లు అంటాను నువ్వు క్యారెక్టర్ లెస్వి అని. కాలేజీ రోజుల్లోనే 100 చక్కబెట్టావంట అంటూ విరుచుకు పడింది నీరజ. క్రోధంతో కళ్ళు చింత నిప్పుల్లా మారగా నీరజ ముందుకు వచ్చి, మిదు 100 చక్కబెట్టిందని నీకెలా తెలుసు? పదండి, తను చదివే కాలేజీకి వెళదాం. మా ముందే ఆ 100 మందిని తీసుకొచ్చి రుజువు ఇప్పించండి. ఒకరి మీద నిందలు మోపే ముందు అసలు మనమేంటో అని తెలుసుకునే జ్ఞానం ఉండాలి. మీకు ఆ జ్ఞానం లేదు. భర్తకు ప్రేమతో కప్పు కాఫీ కూడా కలిపి ఇవ్వలేని మీరు నా మరదల్ని బ్లేమ్ చేస్తున్నారా? నేను మిమ్మల్ని అంటున్నాను సార్, ఆస్తి చూసి వలవేసి ప్రేమ కలాపం నడిపి ఈవిడ మిమ్మల్ని పెళ్లి చేసుకున్నారని. దీనికి సమాధానం ఇన్నేళ్ల మీ జీవితమే ఉదాహరణ అని హేళనగా నవ్వాడు. గురువింద గింజ తన ఎరుపుని చూసుకునే మురుస్తుందట. తన కింద ఉన్న నలుపు గుర్తించకుండా అలా ఉంది మీరు మాట్లాడేది. నా మరదలి చిటికిన వేలు గోరుతో సమానం మీ ఆస్తి, అది తెలుసుకోండి ముందు. మాటలు మీరితే సర్ మొహం కూడా చూడను ఈసారి అంటూ చెలరేగిపోయాడు సాకేత్. రోషన్ తన్నుకు వచ్చి, చూసావా సారథి, నీ ముందే నాకే వార్నింగ్ ఇస్తున్నాడా? నువ్వు మాట్లాడవా అంటూ అరిచింది నీరజ. తాను అన్నది నిజమే కదా. ఇంటి కోడలుగా ఫెయిల్ అయ్యావు, నాకు భారీగా ఫెయిల్ అయ్యావు, జైకి తల్లి ప్రేమ పంచడంలో ఫెయిల్ అయ్యావు. ఇన్నింటిలో ఫెయిల్ అయిన నువ్వు అసలు మిదు గురించి మాట్లాడే అర్హత ఉందని అనుకుంటున్నావా? తను ఈ ఇంటి గౌరవం, అది మర్చిపోయావు. ఏదైనా ఉంటే ఫస్ట్ నువ్వు నన్ను అడగాలి, నాతో చెప్పి అప్పుడు ఎదుటి వాళ్ళని క్వశ్చన్ వేయాలి.
ఇలా లేకిగా అరవకూడదు, ముందు అది తెలుసుకో అంటూ తిరగమోత వాయి పెట్టాడు సారథి. ఏం జరుగుతోంది ఇక్కడ అంటూ గంభీరంగా అడిగాడు స్టెప్స్ మీద నిలబడి జై. జైని చూడగానే అప్పటి వరకు అణుచుకున్న దుఃఖం కట్టలు తెంచుకొని జలజల కన్నీళ్లు కార్చేసింది మిథున. చెప్పరేం అంటూ ఏడుస్తున్న మిథునను చూస్తూ గర్జించాడు జై. ఏం లేదు జై, మీ మామకి సిల్లి గొడవలు ఎక్కువైపోయాయి ఈ మధ్య అన్నాడు సారథి. నా భార్య విషయంలో ఇంకోసారి ఇంటర్ఫియర్ అయితే నువ్వు ఏంటనేది కూడా నేను మర్చిపోవాల్సి వస్తుంది, మైండ్ ఇట్ అంటూ డర్లీ వార్నింగ్ పాస్ చేసి మిథున చేయి పట్టుకొని లాక్కెళ్ళాడు జై. నువ్వు ఏమవుతావో మర్చిపోతాడంట, విన్నావా అని రెట్టించి, నీకు అసలు మనస్సాక్షి అనేది ఉందా నీరజ? ఎప్పుడు నీ గురించి నువ్వే బతికావు, ఒక్కసారైనా భర్త బిడ్డ గురించి ఆలోచించావా? ఇన్నాళ్ళు నువ్వు ఎలా ప్రవర్తించినా పోనీలే పిచ్చిది అని లైట్ తీసుకున్నాను. బట్ ఇప్పుడు చెప్తున్నాను విను, ఈ రోజు నుండి నీకు నాకు మధ్య ఉన్న బంధం తెగిపోయింది. నేనున్న ఛాయలకు కూడా నువ్వు రాకు. నువ్వు పీల్చే గాలి పీల్చినా నాకు మహా పాపమే అవుతుంది. మిథున గురించి అలా వాగావు, అదే మాట నేను అడుగుతున్నాను. లేట్ నైట్ వరకు బయట తిరిగేదానివి, నీ ఫ్రెండ్స్ సర్కిల్ అంతా దాని మొగుడిని ఇది పంచుకుంటుంది, దీని మొగుడితో మరొకటి బెడ్ ఎక్కుతుంది. ఇప్పటిదాకా నువ్వు ఎంతమందితో బెడ్ షేర్ చేసుకున్నావు అని గంభీరంగా ప్రశ్నించాడు సారథి. సారథి అంటూ కొంప అదిరేలా గర్జించింది పౌరుషం పొడుచుకు వచ్చిన నీరజ. ఏం అరుస్తున్నావు? ఒక ఆడపిల్లని క్యారెక్టర్ గురించి నువ్వు జడ్జ్ చేసి నిందలు వేయొచ్చు, ఉన్న విషయం అడిగితే అంత రోషం ఎందుకు నీకు? చెప్పు, అడుగుతున్నాను కదా అంటూ రెట్టించింది సుభద్ర. నేను నిప్పు, నన్ను టచ్ చేస్తే గట్స్ ఎవ్వడికీ లేవు అంటూ పొగరుగా చెప్పింది నీరజ. అని నువ్వు చెబితే చాలదు, మేము విశ్వసించాలి నిన్ను. నేను అంటున్నాను నువ్వు క్యారెక్టర్లెస్వి అని. సో ఈ క్షణం నుండి నా బెడ్రూమ్ దరిదాపుల్లోకి రాకు. వస్తే ఏం చేస్తానో చెప్పను, చేసి చూపిస్తాను. మైండ్ ఇట్ అంటూ వియర్డ్ లుక్తో డెడ్లీ వార్నింగ్ ఇచ్చి, నిన్ను చంపేయాలన్నంత కసి పుడుతోంది, కానీ నిన్ను టచ్ చేయడానికి కూడా నాకు అసహ్యంగా ఉంది. ఛీ అంటూ చేదరించుకొని గంగా అంటూ గట్టిగా పిలిచాడు సారథి. దగ్గరకు వచ్చి చెప్పండి బాబుగారు అంది వినయంగా. ఈమె వాడే డస్ట్ అంతా తీసి బయటపడేసి రూమ్ డెట్టాలు వేసి నీట్గా క్లీన్ చేయి అని ఆర్డర్ వేశాడు. నేను మరో రూమ్లో ఉండను, ఆ అవసరం కూడా నాకు లేదు అంటూ అరిచింది నీరజ. దీన్నే నోటుదోలు అంటారు మరి. ఓకే గంగా, అవుట్ హౌస్లో పడేసి రూమ్లో నువ్వుండు. ఎక్కువ వాగితే రేపే డైవర్స్ ఇచ్చి ఎంత కావాలో అడిగితే ముష్టి పడేస్తాను ఎలిమినీ కింద అని కోపంగా అని బయటికి వెళ్ళిపోయాడు. ఏదైనా తెగే వరకు లాగకూడదు. ఎవరో చెప్పిన మాటలు పట్టుకొని ఇంత రచ్చ చేశావు, ఏం ఒరిగింది? చిరునవ్వు తప్పించి చిన్న మాట అనని సారథి ఉగ్రతకు బలి అయ్యావు. నువ్వు మారవా ఇంకా అని చిరాకు పడుతూ వెళ్ళిపోయింది సుభద్ర. ఇప్పుడు నాకు హ్యాపీగా ఉంది. మంచివాళ్ల మీద నిందలు వేస్తే దేవుడు చూస్తూ ఊరుకోడు అని నిన్ను చూస్తుంటేనే అర్థమైంది. సార్ అన్నిట్లో సక్సెస్ అయ్యారు, ఒక్క నీ విషయంలో తప్ప. నీ దరిద్రం వదిలిపోతే వసు ఆంటీనైనా లైఫ్లోకి ఆహ్వానిస్తారేమో చూడాలి అంటూ ఎద్దేవా చేస్తూ మరి కాస్త మంటపెట్టి వెళ్ళాడు సాకేత్. బుసలు కొడుతూ, అప్పుడే ఏమైందిరా, నిన్ను దాన్ని అంత సులువుగా వదులుతాననుకోకండి అంటూ ముక్కును వేలుతో రుద్దుకుంది నీరజ. ఇంత జరిగినా రియలైజేషన్ లేకపోగా ఏదో పీకుద్దంట, చూడాలి మరి ఏంటో. రెక్క పుచ్చుకొని బరబరా లాక్కెళ్ళాడు జై కోపంగా. కింద గొడవ జరుగుతుండగానే రూమ్లోని బాబు స్టార్ట్ చేశాడు. మిథునని రూమ్లోనికి నెట్టి డోర్ లాక్ చేసి, నైట్ డ్రగ్ యూజ్ చేశాడేమో, కళ్ళు చింతనిప్పుల్ని తలపిస్తున్నాయి. మొహం ఇంత లావున వాచి అదో రకంగా ఉన్నాడు జై. ఆ కళ్ళు చూడగానే మిథునకు వెన్నులో నుంచి వణుకు మొదలైంది. క్రోధంగా చూస్తూ, ఆ సోడా బుడ్డిగాడు నీకేమవుతాడే అంటూ రూమ్ రీసౌండ్ వచ్చేలా గర్జించాడు. జై కోపాన్ని చూడగానే వర్షంలో తడిచిన పావురంలా గజగజ వణికిపోయింది మిథున. చెప్పవే అంటూ గద్దించాడు. వణికే స్వరంతో బావా అంటూ మెల్లగా చెప్పింది. వినిపించలేదు, గట్టిగా చెప్పు అన్నాడు. బావా అవుతాడు జై, కానీ అంటూ ఏదో చెప్పేలోపే చేతిని అడ్డం పెట్టాడు ఆపమన్నట్లు. కళ్ళనీళ్లతో అలాగే చూసింది మిథున. బావ అయినప్పుడు సాకేత్ గారు అంటూ సంబోధించావు, వాడేమో మిథున గారు అంటూ సాగదీశాడు. మీ మధ్య ఉన్న రిలేషన్ దాయాల్సిన అవసరం ఏముందే? మీ మధ్య చెప్పుకోలేని బంధం ఏవైనా ముడిపడిందా అని కిల్లింగ్ లుక్తో అడిగాడు జై. జై అంటూ కోపంగా అరిచింది. అరిచినంత మాత్రాన నిజాలు అబద్ధాలు కావు మిథున. మీ మనసులు స్వచ్ఛమైనవైతే ఫస్ట్ రోజే నాకు నిజం చెప్పాలి. బట్ మీరు అలా చేయలేదు. వై అంటూ రెట్టించాడు. చెప్తే నా పుట్టింటి వాళ్ళని ఇంట్లో పెట్టుకున్నారని తప్పుగా భావిస్తారని చెప్పలేదు, అంతే. ట్రస్ట్ మీ జై అంటూ ఏడ్చింది మిథున. బంధువులు ఉండకూడదు రాకూడదు అని డాడ్ కానీ నాని కానీ నేను కానీ నీకు రిస్ట్రిక్షన్ పెట్టారా? అలా పెడితే డాడ్ స్వయంగా వెంటబెట్టుకుని తీసుకువచ్చేవారే కాదు, అవునా అని ప్రశ్నించాడు. మౌనమే సమాధానం అయింది ఆమె నుంచి. మౌనంగా ఉంటే కుదరదు మిథున.
అని నీకు కాలేజీలో ఎఫైర్స్ ఏమైనా ఉన్నాయా? ఉంటే డేర్గా నాతో పంచుకోవచ్చు. పైకి పతివ్రత వేషాలు వేస్తూ నటించేవారంటే నాకు చాలా అసహ్యం. నువ్వు ప్యూర్ అనుకుని పొరపాటు పడ్డాను. బట్ ఇక్కడ మోసమే నన్ను వెక్కిరించింది అన్నాడు జై. నో జై, ప్లీజ్, నాకే అఫైర్స్ లేవు. నేను ప్రేమించింది నిన్నే. నా మనసులో నువ్వు తప్పించి వేరే ఎవ్వరూ లేరు అంటూ దగ్గరికి రాబోయింది మిథున. స్టాప్ దేర్ అని గద్దించి, నాకు ఒక అబద్ధం అన్నా మోసం అన్నా అసహ్యం. అవి రెండూ నీ దగ్గర ఉన్నాయి. నీ షాడో కూడా నా మీద పడటానికి వీల్లేదు. నేను టూ ఫ్రాంక్గా ఉన్నాను. నాకు చాలా మందితో అఫైర్స్ ఉన్నాయి అని నేను ఒప్పుకుంటున్నాను. నువ్వు చెప్పగలవా అని బేస్ వాయిస్తో అడిగాడు జై. బయటికి వెళ్ళిన శారద గారు డైరెక్ట్గా గెస్ట్ హౌస్కి వెళ్ళారు. వాసంతి బయట ప్లాట్ తీసుకుని ఉంటానంటే జై వద్దని గెస్ట్ హౌస్లో ఉండమన్నాడు. మా జై కూసింత మంచోడేనండి, మీరు కొంచెం అర్థం చేసుకోండి. కార్ పార్క్ చేసి లోపలికి వచ్చి సోఫాలో కూర్చుని తల ఎడ్జిగా అంచి కళ్ళు మూసుకున్నాడు. పూజ ముగించుకొని అప్పుడే వచ్చిన వాసంతి ఉదయాన్నే వచ్చిన శారదగారిని చూసి దేనికో బాగా సఫర్ అవుతున్నాడని గ్రహించి ఆ మొహాన్ని చూసే అర్థమయ్యి కదిలించకుండా కిచెన్లోనికి వెళ్ళింది కాఫీ కలుపుకు రావటానికి. కాసేపటికే సెగలు కక్కుతూ కమ్మని సువాసన నాసికకు సోకి కళ్ళు తెరిచి చూశాడు. చిరునవ్వుతో కాఫీ తీసుకో అని ఇచ్చిందామె. థ్యాంక్స్ వసు అని కాఫీ మగ్గు అందుకున్నాడు. ఆయన పక్కన కూర్చుంటూ తను కాఫీ సిప్ చేస్తూ, నీ కోడలు కలిపినంత టేస్టీగా ఉండదు నా కాఫీ అని నవ్వింది. మా అమ్మ తర్వాత అంత టేస్టీగా మిథునే కలుపుతుంది అని సన్నటి నవ్వుతో అన్నాడు సారథి. కూతురైతే నిన్ను అస్సలు పట్టుకోలేకపోయేదినేమో నేను. కోడలు భజన చేయకు, నీ వైఫ్కి అస్సలు నచ్చదు అంటూ చమత్కారం చేసింది. కూతుర్ని కనాలంటే అదృష్టం ఉండాలని నాకు ఈ మధ్య తెలిసింది వసు. అది నా కోడలు వచ్చాకే అన్నాడు. మిథునని కూతురు అనుకుంటే సరి, ఇప్పుడు ఈ వయసులో కూతురంటే మరీ అంత బాగోదేమో సారథి అంటూ తన పెద్ద కళ్ళని రోల్ చేసింది వాసంతి. చిరుకోపంగా చూస్తూ, నాకు ఆశ లేదు, అంతకంటే అదృష్టం కూడా లేదు వసు, నీ టీజింగ్ ఆపు అన్నాడు. అతనన్న తీరికి పక్కున నవ్వేసింది వాసంతి. నా బాధ నీకు నవ్వు తెప్పిస్తోందా అని గుర్రుగా చూశాడు. కాదు, అలిగిన నీ మొహం నవ్వు వచ్చేలా చేసింది. ఏంటి అంత డిస్టర్బ్డ్గా ఉన్నావు, మళ్ళీ ఏమైంది అని కన్సర్న్గా అడిగింది. దీర్ఘంగా నిట్టూర్చి, ఏదైతే జరగకూడదనుకున్నానో అదే జరుగుతోంది వసు అని బాధగా చెప్పాడు. శారదగారి చేతిని పట్టుకుని, ఏం జరిగింది, గొడవ అయిందా అంది. జరిగిందంతా చెప్పి తప్పు చేశానా వసు అన్నాడు సారథి. ఇందులో నీ తప్పు ఒప్పుల గురించి పక్కన పెడితే అసలు నీరజ్ ప్రాబ్లం ఏంటి? ఒక ఆడపిల్లని అలా క్యారెక్టర్లెస్గా ఎలా చిత్రీకరిస్తుంది? మీరంతా నమ్మలేదు కాబట్టి సరిపోయింది. అదే మీరు నమ్మితే మిథు పరిస్థితి ఏంటి అని సీరియస్గా అడిగింది వాసంతి. అదే కదా నా బాధ. మన దగ్గర వాగింది. ఇదే మ్యాటర్ బయటకెళ్తే ఎంత చండాలంగా ఉంటుంది. తను ఒక ఆడదై ఉండి ఇంత నీచాతి నీచంగా మాట్లాడిన నీరజను తలుచుకుంటే సారథికి ఒళ్ళు గగురు పొడుస్తోంది. ఎవరో తనని పూర్తిగా మ్యానిపులేట్ చేశారు వసు అన్నాడు. ఎవరో చెప్తే నమ్మేంత చిన్నపిల్ల కాదు తను. ఏం తనకంటూ ఒక ఆలోచన లేదా? అది తప్పు సారథి. మిథుని మీద ఉన్న పగతో అందివచ్చిన అవకాశాన్ని యూజ్ చేసుకోవాలని చూస్తోంది. మూర్ఖత్వం అని నువ్వు అనుకుంటున్నావు, అది తెలివైందని నేనంటున్నాను. తన హవా తగ్గిపోయిందనే భ్రమలో ఉంది ఆమె. నా బుర్ర ఏం పనిచేయడం లేదు అని నుదుటిని కణతలతో నొక్కున్నాడు సారథి. మరి జై ఏమైనా తప్పుగా అంటాడేమో, ఒకసారి మాట్లాడలేకపోయావా అంది. ఏం మాట్లాడాలి, ఇదంతా నా చేతకానితనం. జై మీ మామతో పడలేక సాకేత్ గురించి చెప్పలేదు అని చెప్పనా? వాళ్ళిద్దరే పడతారు. మిథుకు తెలుసు వసు, తన మీద నాకు ఆ నమ్మకం ఉంది అన్నాడు సారథి. ఓకే, గుడ్ అంది వాసంతి కూడా. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ కోసం ఈ వార్ ఎంతవరకు వెళ్తుందో ఎదురు చూస్తూ ఉండండి. అంతలో ఒక మంచి కామెంట్ని పాస్ చేయండి.